దయచేసి ఇది గమనించగలరు. గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్షు. ఈ ఆస్క్ మనీ పర్షు ద్వారా ఎవ్రీ సండే మార్నింగ్ 11 o'clock మీకు ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయి ఆ క్వశ్చన్స్ అన్నిటికి డీటెయిల్గా ఆన్సర్ చేస్తాను. మీకు కూడా ఏదైనా క్వశ్చన్ మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో #ఆస్క్ మనీ పర్సన్ కంటిన్యూస్గా రాసి మీ క్వశ్చన్ అయితే పోస్ట్ చేయండి, సో దట్ మీ క్వశ్చన్స్ మాకు రీచ్ అవుతాయి. మన నెక్స్ట్ క్వశ్చన్ అశోక్ గారు అడుగుతున్నారు. హై సార్, వాట్స్ యువర్ ఫ్యూచర్ వ్యూ ఆన్ క్యాషియర్ డ్రైవ్ మార్కెటింగ్? రీసెంట్గా బాగా బజ్ అయితే వినబడుతుందండి. ఎస్పెషల్లీ అరిహంత్ క్యాపిటల్ వాళ్ళు ఒక కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తారు, దాని తర్వాత కంపెనీ రిలేటెడ్గా బజ్ అయితే బాగా వినబడుతున్నది. నాకు ఇంట్రెస్టింగ్ బాగా అనిపించేది ఈ కంపెనీలో ఏంటంటే ప్రమోటర్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఐటీ జాబ్ క్విట్ చేసిన తర్వాత ఈ స్టార్టెడ్ దిస్ బిజినెస్. ఈరోజు 250 కోట్ల బిజినెస్ అయిపోయింది మార్కెట్ క్యాప్ పరంగా చూసినట్లయితే. మేబీ వాల్యుయేషన్ రేటింగ్ జరిగింది అనుకోండి, ఇంకా దీని సైజ్ పెరిగే ఆస్కారం అయితే ఉన్నది. వీళ్ళ బిజినెస్ చాలా సింపుల్ బిజినెస్, ఎవరైనా కూడా చాలా ఈజీగా అర్థం చేసుకోగలరు. 4 వర్టికల్స్ ఉంటాయి. ఒకటి కంప్లీట్ అవుట్బౌండ్, అంటే మనకి రోడ్ మీద వెళ్ళినప్పుడు అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ కనబడుతుంటాయి కదా, ఏదో రోడ్డు మీద అవ్వచ్చు, లేకపోతే మెట్రో స్టేషన్స్లో అవ్వచ్చు, థియేటర్స్లో అవ్వచ్చు, ఇలా ఎక్కడ చూసినా మనకి బస్ స్టాండ్స్ మీద అవ్వచ్చు. ఈ అవుట్డోర్ బోర్డింగ్స్ ఏవైతే ఉంటే అవుట్డోర్ ఎంటైర్ బోర్డింగ్స్ రిలేటెడ్గా అడ్వర్టైజ్మెంట్ మార్కెటింగ్ వర్క్ అయితే వీళ్ళు చేస్తారు. అలాగే ట్రాన్స్పోర్ట్ అని చెప్పి వీళ్ళకి ఒక వర్టికల్ ఉన్నది. మనకి ఓలా ఊబర్లోని కార్ లోపల అడ్వర్టైజ్మెంట్ అవ్వచ్చు, కార్ పైన అవ్వచ్చు, లేకపోతే కార్ చుట్టూ ఏవైతే స్టిక్కరింగ్ చేస్తారో అడ్వర్టైజింగ్ రిలేటెడ్గా, సో ఆ వర్క్ అవ్వచ్చు. మొత్తం మార్కెటింగ్ సర్వీసెస్. వీళ్ళు ఏంటంటే అసెట్స్ని హైర్ చేసుకుంటారన్నమాట. లెట్సే ఓలా దగ్గరికి వెళ్ళారనుకోండి, ఇన్ని కార్స్ని మంత్కి వీళ్ళు హైర్ చేస్తే దానికి ఇంత రెంట్ పే చేయాల్సి ఉంటుంది. ఏదైతే ఆ స్పేస్ వీళ్ళు బై చేశారో దానికి వీళ్ళు ఏం చేస్తారంటే మార్కెటింగ్ ద్వారా వేరియస్ బ్రాండ్స్ ఏవైతే ఉంటే వాళ్ళకి అడ్వర్టైజింగ్ అమ్ముతారు, వీళ్ళు మార్జిన్ పెట్టుకుని అమ్ముతారు అన్నమాట. సో ఆ అసెట్స్ని ఫిల్ చేయాలి. మేజర్లీ బాగా ఫిల్ అవుతుంది అనుకోండి, వీళ్ళ రెవెన్యూ బాగా పెరుగుతుంది, వీళ్ళ రిటర్న్ రేషియోస్ బాగా పెరుగుతాయి. ఈ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ వర్టికల్ మాత్రమే కాకుండా వీళ్ళకి ప్రింట్ వర్టికల్ ఉన్నది. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఒక అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే ఉంటే అవన్నీ కూడా ప్రింట్ చేస్తుంటారు. రీసెంట్గా యూపీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కంటిన్యూస్గా వీళ్ళు ఆర్డర్స్ విన్ అవుతున్నట్టుగా ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. లాస్ట్ వర్టికల్ వీళ్ళు ఈ మొబిలిటీ వర్టికల్ ఉన్నది. మనకి ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఛార్జింగ్ స్టేషన్స్ దగ్గర అడ్వర్టైజింగ్ అవ్వచ్చు. సింపుల్ థింగ్ ఏంటంటే ఎక్కడైతే జనాలు ఆగుతారు, అడ్వర్టైజ్మెంట్ చూడగలుగుతారో అలాంటి చోట్ల వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ ప్లేస్ చేస్తారు. కంపెనీలకి ఆ బ్రాండింగ్ యొక్క సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అంత సింపుల్ బిజినెస్ ఇది. ఈ బిజినెస్కి ఎందుకు ఇంత బజ్ కనబడుతుందంటే బేసికలీ రిటర్న్ రేషియోస్ చూసినట్లయితే మీరు 54% ROCE అండ్ 41% ROE జనరేట్ చేశారు. మనం పియర్స్తో కంపేర్ చేసామనుకోండి, మనకి బ్రైట్ అవుట్ సైడ్ మీడియా అని, సైన్ పోస్ట్ అని చెప్పి 2 కాంపిటీటర్స్ అయితే ఆల్రెడీ మార్కెట్లో లిస్ట్ అయ్యి ఉన్నారు. అన్లిస్టెడ్ ప్లేయర్స్ కూడా చాలామంది ఉంటారు. వాళ్ళతో కంపేర్ చేశారనుకోండి, వాళ్ళ రిటర్న్ రేషియోస్ వీళ్ళకైనా చాలా తక్కువ కనబడతాయి. వాళ్ళకన్నా బెటర్ రిటర్న్ రేషియోస్ మెయింటైన్ చేస్తూ వాల్యుయేషన్స్ పరంగా చూసినట్టయితే వాళ్ళకన్నా కూడా చాలా తక్కువ వాల్యుయేషన్లో అయితే స్టాక్ ట్రేడ్ అవుతుంది. అందుకే ఆ బజ్ అంతా అన్నమాట. సో బిజినెస్ పరంగా బీభత్సమైన మోట్ ఉన్నదంటే నాకు ఎక్కడ మోట్ అయితే కనబడలేదు. ఎవరైనా కూడా ఈ బిజినెస్లో ఎంటర్ అవ్వగలరు. ఓన్లీ థింగ్ ఆ వాల్యుయేషన్ గ్యాప్ రీరేటింగ్ ఏదైతే ఉన్నదో అది జరిగితే దాంట్లోనే యూ కెన్ మేక్ సమ్ మనీ అన్నది మార్కెట్ యొక్క బజ్ అంతా కూడా. వెరీ లాంగ్ టర్మ్ ఆలోచించాల్సిన స్టాక్ అంటే నేనైతే కాదని అంటాను. ఎందుకంటే ఈ బిజినెస్లోకి ఎవరైనా ఎప్పుడైనా ఎంటర్ అవ్వచ్చు. సో రిస్క్ అన్నది ఆల్వేస్ ఓపెన్ ఉంటుంది. ఇది ఒకటే కాదు, నాకు ఇంకొక రిస్క్ కూడా కనబడుతుంది. ఏంటంటే వీళ్ళ మార్జిన్స్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఐపీఓ కన్నా ముందు చూసినట్టయితే చాలా లోవర్ మార్జిన్స్ నుంచి వీళ్ళు మార్జిన్స్ అయితే బాగా పెంచుకుంటూ వచ్చారు. నాకు ఓన్లీ అంటే ప్రతి కంపెనీలో ఇలా జరగాలని లేదు, కానీ నార్మల్గా ఏంటంటే ఐపీఓకి తీసుకొచ్చే ముందు కంపెనీ యొక్క ప్రాఫిటబిలిటీ బాగా చూపించడం గురించి అని చెప్పి చాలా ఎక్స్పెన్సివ్ కట్ చేసి స్క్వీజ్ చేస్తారన్నమాట. దాంతో మార్జిన్స్ అన్నీ కూడా మనకి బాగా కనబడతాయి. దాని తర్వాత రియాలిటీ వచ్చేస్తుంది, ఎందుకంటే రియల్ ఎక్స్పెన్స్లు ఏవైతే ఉంటే వాటిని అవాయిడ్ చేయలేరు కదా. సో దాని తర్వాత ఏమైనా డిసప్పాయింట్మెంట్ వచ్చిందనుకోండి, మార్కెట్లో మనకి ఆ ఇంపాక్ట్ అనేది స్టాక్ ప్రైస్ మీద అయితే మనకు కనబడుతుంది. వీ డోంట్ నో వెదర్ ఈ కంపెనీకి జరుగుతుందో లేదో తెలియదు. కమింగ్ హాఫ్ ఇయర్లీ ఏవైతే వీళ్ళు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారో ఆ టైంలో ట్రాక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్టయితే అది ఒకటి కొంచెం కేర్ఫుల్గా ట్రాక్ చేస్తూ ఉండండి. అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ చాలా సింపుల్. బిజినెస్ పరంగా వీళ్ళకి మంచి క్లయింటెల్ బేస్ ఉన్నది. అండ్ అలాగే ఈ బిజినెస్కి ఆపర్చునిటీ ఉన్నది. అంటే ఎకానమీ గ్రో అయినప్పుడు ఈ బిజినెసెస్ గ్రో అవుతాయి. ఎకానమీ గ్రోత్ పెద్దగా లేదనుకోండి, దాని అడ్వర్టైజింగ్ మార్కెటింగ్ మీద స్పెండింగ్ తగ్గుతుంది. కాబట్టి అప్పుడు వీళ్ళ బిజినెస్ మీద కూడా మనకు ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ వ్యూవర్ తన పేరు మెన్షన్ చేద్దన్నారు, అందుకని ఎడిట్ చేసేస్తున్నాం. ఐఎమ్ 42 years old, గెటింగ్ శాలరీ ఆఫ్ 15 lakhs per annum. మంత్లీ టేక్ హోమ్ శాలరీ 1.25 lakhs. యాక్చువల్లీ ఆయన పైన ఇంకొంచెం డీటెయిల్స్ మీకు ఇక్కడ బ్లర్ అయిపోయి కనబడతాయి. ఆయన హైడ్ చేసామన్నారు. కాకపోతే అందులోనే ఒక పాయింట్, అంటే ఆయన
ప్రైవసీకి ఇంపాక్ట్ ఉండదు కాబట్టి మిగిలిన వాళ్ళకి అవేర్నెస్ కింద ఉంటుంది కాబట్టి ఆ పాయింట్ మాట్లాడుతున్నాను. ఆయన యాక్చువల్లీ ఇప్పుడు 42 years కదా, కొన్నాళ్ళ ముందు ఆయన శాలరీ 30 లక్షలు. అండ్ వల్ల ఏమైందంటే జాబ్ ఇంపాక్ట్ అయ్యి దాన్ని ఇప్పుడు ఆయన కొత్త జాబ్కి వెళ్ళారు, 50% శాలరీకి వెళ్ళారు. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఐఎమ్ సీయింగ్. అంటే 40s రాగానే ఏమవుతుందంటే చాలామంది జాబ్ రిలేటెడ్గా ఇంపాక్ట్ అయితే చూస్తున్నారు, లేకపోతే ప్యాకేజ్ రిలేటెడ్గా ఇంపాక్ట్ అయితే చూస్తున్నారు. ఇది మనం 40s వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యామనుకోండి, ఏం లాభం? అదే ఎర్లీ ఏజ్లోనే దీని రిలేటెడ్గా ముందుగా ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నట్టయితే దాన్ని ఈ 40s రిలేటెడ్ రిస్క్ ఏదైతే ఉందో దాన్ని మనం ఓవర్కమ్ చేయగలుగుతాం కదా. సో ఈ రిస్క్ని ముందుగానే ఐడెంటిఫై చేసి దాని రిలేటెడ్గా ఒక వీడియోని బిఫోర్ సాటర్డే రిలీజ్ చేసాం. పెద్దగా ఎక్కువ మంది చూడలేదు, అంటే చాలామంది 40 వచ్చాక చూద్దాంలే అనుకుంటున్నారేమో. నువ్వు 40 వచ్చాక చూస్తే ఏం లాభం ఉంటుందండి. యూ హ్యావ్ టు వాచ్ ఇట్ బిఫోర్. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు చూడడం మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, మీ కలీగ్స్ ఉంటారు, వాళ్ళకు కూడా అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మన చుట్టుపక్కల అంతా బాగున్నారనుకోండి, హ్యాపీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, అవునా? అదే మన దగ్గర అంటే మన చుట్టుపక్కల కమ్యూనిటీలోని మన వాళ్ళని ఒకళ్ళిద్దరు సఫర్ అవుతున్నారనుకోండి, కమ్యూనిటీ మీట్ అయినప్పుడు కూడా అదొక చిన్న డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది కదా. సో అలా లేకుండా అందరికీ ఒక మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ చేయడానికి ఈ 40s రిలేటెడ్ హర్డిల్ రిలేటెడ్గా ఒక అవేర్నెస్ అయితే స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నించండి. వీడియో ఇక్కడ ఐ బటన్లోని ఎండ్ కార్డ్లో ఉంచుతాను. ప్రజెంట్ ఫైనాన్షియల్ స్టేటస్ విషయంకి వచ్చేసరికి క్యాష్ 40 lakhs ఉన్నదంటున్నారు. నేటివ్ ప్లేస్లోని ల్యాండ్ కాస్ట్ 70 lakhs ఉన్నారు. 2 lands and 1 house ఉన్నట్టుగా చెప్తున్నారు. బెంగళూరులో ఒక ప్లాట్ 75 lakhs వర్త్ ఉన్నట్టుగా చెప్తున్నారు. అండ్ అలాగే బెంగళూరులో ఒక ఫ్లాట్ 2030 కల్లా చేతికి వస్తుంది. అండ్ ప్రజెంట్ కాస్ట్ 35 lakh rupees అని చెప్తున్నారు. ఈపీఎఫ్ బ్యాలెన్స్ 16 lakhs ప్లస్ 2.5 lakh పెన్షన్ అని చెప్తున్నారు. గోల్డ్ కాస్ట్ 15 lakhs rupees అయితే ఉన్నది. నా సన్ పేరు మీద నేను మ్యూచువల్ ఫండ్స్ 15 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నా అని చెప్పి ఫండ్స్ పేర్లు రాశారు. అండ్ వైఫ్ డిమాట్ అకౌంట్లో 3 lakhs వర్త్ స్టాక్స్ ఉన్నట్టుగా, కార్ లోన్ 2.5 lakhs ఉన్నది. మార్చ్ 2026 కల్లా కంప్లీట్ అవుతుందని మెన్షన్ చేస్తున్నారు. కార్ ఈఎంఐ ప్రజెంట్ 27,000 rupees పర్ మంత్ ఉన్నట్టుగా. డోంట్ హ్యావ్ ఎనీ అదర్ డెట్స్. హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నది. ఐ డోంట్ హ్యావ్ టర్మ్ ఇన్సూరెన్స్. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఒక సినారియో రాశారు, అది కూడా హైడ్ చేసేస్తున్నాను. నా జాబ్ పర్మనెంట్ కాదు, నేను ఎన్నాళ్ళు కంటిన్యూ చేస్తానో కూడా నాకు తెలియదు. అండ్ ఆల్సో నేను కొత్త కోర్స్ నేర్చుకుని జాబ్ షిఫ్ట్ కూడా అవ్వలేను, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉన్నదో అది డొమైన్ షిఫ్ట్ అయినప్పుడు ఇంపాక్ట్ అయ్యే ఆస్కారం ఉన్నది. నా క్వశ్చన్ ఏంటంటే, ఐఎమ్ ప్లానింగ్ టు బై ఎ హౌస్ ఇన్ హైదరాబాద్. ప్రజెంట్ మై మంత్లీ ఎక్స్పెన్సెస్ 75,000 rupees పర్ మంత్. రెంటెడ్ హౌస్లో ఉన్నాను. కుడ్ యూ ప్లీజ్ గైడ్ మీ ఆన్ బిలో ప్లాన్, సన్స్ ఎడ్యుకేషన్ అండ్ అలాగే మంత్లీ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్గా అండ్ అలాగే ఇల్లు పర్చేజ్ రిలేటెడ్గా అని అడుగుతున్నారు. ఓకే, దీని రిలేటెడ్గా ఎక్సెల్లోకి తీసుకెళ్ళి మీకు చూపిస్తానండి. మొత్తం మీరు ఇచ్చిన డేటా మొత్తం ఎక్సెల్ షీట్లో ఇన్పుట్ చేస్తామండి. మీ ఫిక్స్డ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో టోటల్గా 1,98 lakhs ఉన్నాయి. లిక్విడ్ అసెట్స్ విషయంకి వచ్చేసరికి 73 lakhs ఉన్నది. సో టోటల్ అసెట్స్ 2,71 lakhs అయితే ఉన్నది. నో మీరు ఇప్పుడు హైదరాబాద్లో ఇంకొక ఇల్లు కొనాలని ఆలోచిస్తున్నారు. యాక్చువల్లీ మీ ఫిక్స్డ్ అసెట్ వర్సెస్ లిక్విడ్ అసెట్స్ మనం చూసామనుకోండి, 26% అంటే చాలా లోవర్ సైడ్ ఉన్నదండి. సో మీరు మళ్ళీ హైదరాబాద్లో ఇంకొక ఇల్లు కొన్నట్టయితే మీ ఫిక్స్డ్ అసెట్స్ ఒక డామినెన్స్ పెరిగిపోద్ది, మీకు లిక్విడిటీ అన్నది చాలా టైట్ అయిపోద్ది. అండ్ జాబ్ రిలేటెడ్గా ఇంపాక్ట్ కూడా మాట్లాడుతున్నారు కాబట్టి సో ఈ కాల్ అయితే కొంచెం ఐ థింక్ పోస్ట్ పోన్ చేయడం వుడ్ బి బెటర్. ఆర్ మీకు ఇంకేమైనా ఫిక్స్డ్ అసెట్స్ మీరు డైవర్ట్ చేయగలిగినట్టయితే ఆ డబ్బుల్ని ఇక్కడికి డైవర్ట్ చేయడం వుడ్ బి బెటర్ ఐడియా అవుతుంది, రాదర్ దెన్ లిక్విడ్ అసెట్స్ని తీసుకెళ్ళి మళ్ళీ ఫిక్స్డ్ అసెట్స్ కింద పెట్టినట్టయితే మీకు ప్రాబ్లం ఏమవుతుందంటే మీకు రేపు జాబ్ రిలేటెడ్గా ఏమైనా ఇంపాక్ట్ అయ్యి మీకు లిక్విడిటీ కావాలనుకోని చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇల్లు కొనడం చాలా ఈజీ, కానీ అమ్మడం చాలా చాలా కష్టం. ఈవెన్ ల్యాండ్ కూడా అమ్మడం చాలా కష్టం. బయర్ వెతుక్కోవడం ఇవన్నీ కూడా చాలా పెద్ద తలనొప్పి. నౌ కమింగ్ టు మీ రిటైర్మెంట్ రిలేటెడ్గా 75,000 మీ ప్రజెంట్ మంత్లీ ఎక్స్పెన్స్ ఏదైతే అవుతుందో అది మీకు 85 వరకు రావాలంటే మీ దగ్గర 2,65 lakhs కార్పస్ అయితే ఉండాలి. అట్ దిస్ మూమెంట్ అంటే నేను ఫిక్స్డ్ అసెట్స్లో కొంచెం పార్ట్ కన్సంప్షన్ కూడా ఉంటుంది కాబట్టి అవన్నీ తీసేస్తే యువర్ నాట్ ఎట్ రెడీ. అంటే మీరు ఒకవేళ జాబ్ వదిలేద్దామని ఆలోచనలోని ఆ క్వశ్చన్ రాస్తున్నట్టుగా అర్థమవుతుంది. అలాంటి కేసులో ఐ థింక్ యూ నీడ్ టు కంటిన్యూ అండి. ఇక్కడ యాక్చువల్లీ ఇంకా కొన్ని సంవత్సరాలు మీరు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది, అదైతే క్లియర్లీ కనబడుతుంది. అండ్ అలాగే బాబ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ 15 lakhs ఇన్వెస్ట్మెంట్ ఉన్నది కదా.
అక్కడ కూడా యాక్చువల్లీ ఐ థింక్ మీరు జాబ్ కంటిన్యూ చేస్తేనే బెటర్. లేకపోతే ఏమవుతుందంటే తన గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ రిలేటెడ్గా మీరు టోటల్గా అంటే ఎంత అమౌంట్స్ కావాలి ఇవేవి మెన్షన్ చేయలేదు. బట్ స్టిల్ వీ డిడ్ సమ్ రఫ్ క్యాలిక్యులేషన్. దాని ఆధారంగా చూసినా కూడా అక్కడ ఇబ్బంది అయ్యే ఆస్కారం ఉన్నది గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆ పీరియడ్లోని. తన ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి మనం తన స్కూల్ ఫీజు రిలేటెడ్గా విత్డ్రాల్స్ చేసి ఇలా ప్లాన్ చేసుకున్నా కూడా ఆ ఇంపాక్ట్ అయితే ఆస్కారం ఉన్నది క్లియర్లీ కనబడుతుందన్నమాట. సో ఓవరాల్గా ఐ థింక్ ఇన్ యువర్ కేస్ హౌస్ పర్చేస్ డెసిషన్ ఏదైతే ఉందో మీరు రాసిన వాటిలో హౌస్ పర్చేస్ డెసిషన్ కూడా పోస్ట్పోన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే మీ కెరీర్ రిలేటెడ్గా కూడా ఇంకొన్నాళ్ళు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. అండ్ యంగ్ వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో మీకు కూడా ఇది ఒక కేస్ స్టడీ. మనం ఎర్లీ ఏజ్లోని ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అన్నది ఈ కేస్ స్టడీస్ అయితే మనకి చెప్తాయన్నమాట. సో అందుకని మీ ఎర్లీ ఏజ్లోని ప్రాపర్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోండి. అండ్ మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ త్వరగా అచీవ్ చేస్తున్నట్టయితే ఏమవుతుందంటే మీకు నచ్చినది వర్క్ అయితే మీరు చేయగలుగుతారు ఎట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం. సో మీ గోల్స్ ఏవైతే దానికి ప్రాపర్గా ప్లాన్ చేసుకుని ఎర్లీ ఏజ్లో మ్యాక్సిమం సేవింగ్స్ని అయితే పుష్ చేయడానికి ప్రయత్నించండి. మీరు పంపించిన నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మన నెక్స్ట్ క్వశ్చన్ గురుతేజ గారు అడుగుతున్నారు. హై సార్, కుడ్ యూ ప్లీజ్ షేర్ యువర్ వ్యూ ఆన్ ఐస్ మేక్ రిఫ్రిజరేషన్ స్టాక్? మంచి క్యాష్ జనరేట్ చేసే కంపెనీ అండ్ రీసెంట్గా వీళ్ళు చేసిన క్యాపెక్స్ కూడా చాలా మంచి గ్రోత్ తీసుకొస్తుందని అయితే మేనేజ్మెంట్ చెప్తున్నారు. ఎవరికైతే బిజినెస్ గురించి అసలు ఐడియా లేదో సింపుల్, మనకి కొన్ని ప్రొడక్ట్స్ని లోవర్ టెంపరేచర్లోని స్టోర్ చేయాల్సి ఉంటుంది కదా. ఏదర్ మనకి డైరీ ప్రొడక్ట్స్ అవ్వచ్చు, మెడికల్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అవ్వచ్చు. దీనికి కూలింగ్ రిలేటెడ్గా సొల్యూషన్స్ ఏవైతే కావాలో అంటే మనకి కోల్డ్ రూమ్స్ కానీ లేకపోతే అంతవరకు మనం సూపర్ మార్కెట్కి వెళ్తాం. ఓకే, పాల ప్యాకెట్ కొనాలంటే అది ఒక ఫ్రీజర్లో పెట్టి ఉంటుంది. వాళ్ళు మన ఇంట్లో వాడి ఫ్రిడ్జ్లు వాడరు, కమర్షియల్ ఫ్రీజర్స్ వాడతారు. సో ఆ కమర్షియల్ ఫ్రీజర్స్ వీళ్ళు తయారు చేసేస్తారు. అక్కడ ఏంటంటే మీరు అమూల్ స్పాన్సర్ చేసిన ఫ్రీజర్ కానీ లేకపోతే క్యాడ్బరీ స్పాన్సర్ చేసిన ఫ్రీజర్ కానీ ఇలాంటివి కనబడుతుంటే చూడండి, అవన్నీ కూడా వీళ్ళు తయారు చేస్తుంటారు. అండ్ అలాగే ఇండస్ట్రియల్ రిఫ్రిజరేషన్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తారు, కమర్షియల్ రిఫ్రిజరేషన్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే మనకి కొన్ని ప్రొడక్ట్స్ని చాలా లో టెంపరేచర్లో ట్రాన్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ రిఫ్రిజరేషన్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే ఇండస్ట్రియల్ యూసేజ్ కోసం అమోనియా రిఫ్రిజరేషన్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ రీసెంట్గా వీళ్ళు కంటిన్యూస్ ప్యానలింగ్ బిజినెస్లో కూడా అంటే అక్కడి నుంచి కూడా వీళ్ళు రెవెన్యూ కంట్రిబ్యూషన్ అయితే ఇప్పుడు బాగానే వస్తుంది. అండ్ అలాగే ఎక్కువగా గ్రోత్ వీళ్ళు ఈ కంటిన్యూస్ ప్యానల్ సెగ్మెంట్ నుంచి అండ్ అలాగే మనకి అదే సూపర్ మార్కెట్స్లోని డార్క్ స్టోర్స్ రీసెంట్గా బాగా పెరుగుతున్నాయి కదా. అంటే మనకి బ్లింకిట్ ద్వారా, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ద్వారా మనం ఏవైతే ఆర్డర్స్ పెడతామో దాని గురించి వాళ్ళు డార్క్ స్టోర్స్ అయితే పెడతారనమాట. అక్కడ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి కూలింగ్ సొల్యూషన్స్ అయితే వాళ్ళకి కావాల్సి ఉంటుంది. సో అవన్నీ కూడా వీళ్ళు తయారు చేసి అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ డార్క్ స్టోర్స్ నుంచి వీళ్ళకి చాలా మంచి గ్రోత్ కూడా వస్తుంది. కరెంట్లీ కంపెనీకి వచ్చే రెవెన్యూలోని కోల్డ్ రూమ్స్ ద్వారా 51% రెవెన్యూ కంట్రిబ్యూషన్ అయితే వస్తుంది. దెన్ కమర్షియల్ రిఫ్రిజరేషన్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ నుంచి 17% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది. అమోనియా రిఫ్రిజరేషన్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి వీళ్ళు 6% రెవెన్యూ వస్తున్నట్టయితే ట్రాన్స్పోర్ట్ రిఫ్రిజరేషన్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి వీళ్ళకి 8% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది. ఈ కంటిన్యూస్ ప్యానల్స్ని వీళ్ళు ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఆల్రెడీ వీళ్ళకి 9% రెవెన్యూ అయితే వస్తున్నది. అండ్ మనకి సూపర్ మార్కెట్స్లోని వీటిలోని వీసీ కూలర్స్ ఏవైతే మనకు కనబడతాయో ప్రజెంట్ వీళ్ళు ఆ వీసీ కూలర్స్ 7,500 నుంచి 8,000 per annum మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళు చేసిన క్యాపెక్స్ వల్ల ఈ FY26లోనే వీళ్ళు 18,000 నుంచి 19,000 వరకు per annum మ్యానుఫ్యాక్చర్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో అక్కడ కూడా చాలా మంచి గ్రోత్ అయితే మాట్లాడుతున్నారు. దీనివల్ల ఓవరాల్గా మేనేజ్మెంట్ ఏం మాట్లాడుతున్నారంటే FY26లోని వీళ్ళు 650 crores టాప్ లైన్ చేస్తామని చెప్తున్నారు. అండ్ అలాగే FY27-28 కల్లా 1,000 crores టాప్ లైన్ టార్గెట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ మార్జిన్స్ 9.5 నుంచి 10% మధ్యలోనే ఎబిటా మార్జిన్ అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా బిజినెస్ పరంగా గ్రోత్ పరంగా అయితే ఇది రిటర్న్ రేషియోస్ బాగానే జనరేట్ చేస్తారు. అండ్ బ్యాలెన్స్ షీట్ పరంగా కూడా మనకి డెట్ అంత హై డెట్ కూడా కనబడదు. క్యాపెక్స్ చేయడం వల్ల రీసెంట్గా కొంచెం డెట్ పెరిగినట్టుగా కనబడుతుంది. బట్ అది కూడా వెల్ అండర్ కంట్రోల్గానే మనం చూడొచ్చు. గుడ్ కంపెనీ, గుడ్ మేనేజ్మెంట్ అండ్ అలాగే ప్రొడక్ట్స్కి అయితే డిమాండ్ ఉన్నది. మనకి ఫ్రోజన్ ప్రొడక్ట్స్ రిలేటెడ్గా ఏదైతే డిమాండ్ పెరుగుతుందో ఆ డిమాండ్ పెరిగితే ఈ బిజినెస్ కూడా మంచి గ్రోతే వస్తుంది. కాకపోతే వాల్యుయేషన్స్ ఒకసారి చూసుకోండి. నేను ఈ వీడియో చేసే టైంకి 66 times ప్రైస్ ఎర్నింగ్ మల్టిపుల్ అయితే మనకు కనబడుతుంది. ఫ్యూచర్లో వీళ్ళు నిజంగానే వీళ్ళు చెప్పిన విధంగా 1,000 crores టాప్ లైన్ చేయగలిగి 9.5 to 10% ఎబిటా మార్జిన్ మెయింటైన్ చేయగలిగితే మాత్రం దెన్ ఈవెన్ స్టాక్ ప్రైస్ పరంగా కూడా మనం మంచి గ్రోత్ చూసే ఆస్కారం అయితే ఉన్నది. ఈవెన్ ఎక్స్పోర్ట్ మార్కెట్ మీద కూడా వీళ్ళు రీసెంట్గా ఫోకస్ అయితే పెంచినట్టుగా చెప్తున్నారు. అండ్ అలాగే కమింగ్ డేస్లోని హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్లో కూడా వీళ్ళు ఎంటర్ అవబోతున్నట్టుగా అయితే మేనేజ్మెంట్ చెప్తున్నారు. నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఆ నెక్స్ట్ లెవెల్లో వీళ్ళు టెక్నాలజీ రిలేటెడ్గా వేరియస్ కంపెనీస్ని ఎక్వైర్ చేయడానికి చూస్తున్నట్టుగా మేనేజ్మెంట్ కామెంట్ చేస్తున్నారు. ఓన్లీ థింగ్ ఏంటంటే M&As జరిగేటప్పుడు
బ్యాలెన్స్ షీట్ మీద ఏమైనా పెయిన్ పెరిగింది అనుకోండి, ఆ టైంలో స్టాక్ పరంగా కొంచెం ఇంపాక్ట్ ఉంటే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే హెవీ డెట్ రైజ్ చేసిన దానివల్ల ఫైనాన్స్ కాస్ట్ పెరుగుతుంది అండ్ ప్రాఫిటబిలిటీ మీద ఇంపాక్ట్ పడుతుంది కదా. సో వీటిని ట్రాక్ చేస్తూ ఉండండి. బిజినెస్ పరంగా గుడ్ బిజినెస్, ఓన్లీ థింగ్ అగ్రెసివ్ గ్రోత్ ఫేస్లో ఉన్నది కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకుని ఉండడం బెటర్. మన నెక్స్ట్ క్వశ్చన్, వ్యూవర్ తన పేరు మెన్షన్ చేయొద్దన్నారు, అందుకని ఎడిట్ చేసేస్తున్నాం. ఐఎమ్ 28 years old, following this channel from 2021 and started investing in stock market. My in-hand salary is 1.5 lakh post-tax and I get rental income 45,000 rupees. Total 2 lakhs అయితే per month వస్తుంది. And I took 3 crores term insurance and 10 lakhs health insurance. My mother is a watchwoman in a government hostel and explained us the value of money at very small age. All these below investments are my hard-earned money. స్టాక్స్లో 11.9 lakhs ఉన్నట్టుగా మెన్షన్ చేశారు. మ్యూచువల్ ఫండ్స్లో 12.2 lakhs ఉన్నట్టుగా మెన్షన్ చేశారు. యూఎస్ స్టాక్స్లో $2,500 ఇన్వెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ఐ హ్యావ్ ఏ హౌస్ ఇన్ బెంగళూరు విచ్ ఐ బాట్ ఇట్ ఫర్ 67 lakhs అండ్ 8 lakhs రిజిస్ట్రేషన్కి అయింది 2022లోని. ఐ టుక్ ఏ హోమ్ లోన్ 62 lakhs అండ్ నౌ ద కరెంట్ అవుట్ స్టాండింగ్ ఇస్ 55 lakhs అండ్ ఐఎమ్ గెటింగ్ రెంట్ ఆఫ్ 45,000 rupees per month. I worked hard to save all this amount. Now my question is, I live in a coastal area and I am seeing early demand in my local area that more people are coming from Hyderabad to my hometown for weekend getaway. And when I check the real estate cost, it is around 4 crore rupees per acre and construction cost would be around 1 crore. My plan is to take half acre which brings down the cost to 2.5 crore rupees. So in half acre there will be easily 40 rooms can be constructed. If I take 7 days as a occupancy days in a month, 40 rooms into 7 days 280 bookings అయితే అవుతాయి. Per night it costs around 2,500 but I am taking average of 280 bookings into 2,000 rupees which is coming up to 5.6 lakhs revenue. Even if I remove 2.6 lakh rupees as a maintenance, I'll get solid 3 lakhs per month which I'll reinvest. My point is, if I don't take risk now, I may not be able to take risk once I'm married. Is this a wise decision or should I need to focus on my job and just do investments? Business idea అయితే బాగున్నదండి, డెఫినెట్లీ క్లిక్ అయ్యేటట్టు కూడా కనబడుతుంది. మీరు 7 days ఆక్యుపెన్సీ క్యాలిక్యులేట్ చేసుకున్నారు విచ్ ఈస్ గుడ్. కాకపోతే మీరు 40 rooms ఆక్యుపెన్సీ తీసుకున్నారు. ఎప్పుడు ఏ హోటల్ కూడా 40 rooms ఆక్యుపెన్సీ నడడం అన్నది చాలా కష్టం అండి. అన్లెస్ అక్కడ అసలు అంటే హోటల్స్ ఒక కంప్లీట్ షార్టేజ్ నడుస్తుంది, పీపుల్ ఎక్కువ మంది వస్తున్నారు స్టే చేయడానికి, అన్ని సినారియోస్ ఉంటే తప్పించి మనకి 100% ఆక్యుపెన్సీ సినారియో అయితే చాలా కష్టం అన్నమాట. సో యూ షుడ్ టేక్ 50, 60, 70% ఆక్యుపెన్సీ తీసుకోవడం ఇస్ ద రైట్ క్యాలిక్యులేషన్ అయితే అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఏవైతే ఫైనాన్సెస్ షేర్ చేశారో దాంతో మీరు ఆ 2.5 crores ప్రాజెక్ట్ అయ్యి కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని పుల్ చేయలేరుగా. సో మరి 2.5 crores ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఆ క్యాపిటల్ గురించి అయితే మీరు రాయలేదు. ఒకవేళ మీ ఓన్ క్యాపిటల్ అంటే మీ పేరెంట్స్ నుంచి రావడం కానీ అలా ఏమైనా ఓన్ క్యాపిటల్ ఉన్నదనుకోండి, దెన్ ఫైన్, ఓకే, అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. కానీ మీ ఓన్ క్యాపిటల్ కాకుండా మీరు అప్పు తీసుకొచ్చి పెడదామని ఆలోచిస్తే మాత్రం కంప్లీట్లీ దెన్ ఇట్స్ ఎ బిగ్ రిస్క్. ఎందుకంటే ఫస్ట్ ల్యాండ్కి ఎవరు లోన్ ఇవ్వరు, ఒకవేళ ఇచ్చినా కూడా దాని ఒక ఇంట్రెస్ట్ రేట్లు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, కన్స్ట్రక్షన్ మీకు బిజినెస్ లోన్ దొరకచ్చేమో కానీ ల్యాండ్కి ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉంటే అది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకొకటి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు మొత్తం అప్పు తీసుకొచ్చి బిజినెస్ స్టార్ట్ చేశారనుకో, నేను రిస్క్ తీసుకుంటా అని చెప్పి, ప్రాబ్లం ఏంటంటే అది బ్రేక్ ఈవెన్ అవ్వడానికి టైం పట్టింది. కొన్నిసార్లు బిజినెస్లు మనం అనుకున్నట్టుగా అయిపోవు, టైం పడతాయి. సో టైం పట్టినప్పుడు మీ దగ్గర ఆ టైం లేకపోతే మొత్తం లూజ్ అయిపోయే రిస్క్ కూడా ఉంటుంది అన్నమాట. సో అలాంటి అబ్నార్మల్ రిస్క్లు అయితే తీసుకోవద్దు. రిస్క్ ఆల్వేస్ క్యాలిక్యులేటర్ రిస్క్ ఉండాలి కానీ అబ్నార్మల్ రిస్క్ వద్దు. మీ ఓన్ క్యాపిటల్ కాకుండా మీరు కంప్లీట్లీ అప్పు అయితే మాత్రం నో, బట్ ఓన్ క్యాపిటల్ అయితే మాత్రం ఐడియా అయితే బాగానే ఉంది. సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి మహావతార్ నరసింహ ఈ మూవీని చాలామంది థియేటర్లో చూసి ఉండొచ్చు. నా వర్క్లోడ్ పెరిగిపోవడం వల్ల థియేటర్లో అయితే మిస్ అయ్యాను. నా ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతున్నది. బాగుంది మూవీ అయితే, వర్త్ వాచింగ్. ఎవరైనా మిస్ అయినట్టయితే మాత్రం తప్పకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి. అండ్ అలాగే నిన్న వీడియో ఏదైతే ఉన్నదో ఎన్పిఎస్ రిలేటెడ్గా సాలిడ్ చేంజెస్ పిఎఫ్ఆర్డే ఇంట్రడ్యూస్ చేసింది. చేంజెస్ అయితే మనకు తెలియాలి. సో తప్పకుండా చూడండి. మీరు చూడడం మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా అవేర్నెస్ అయితే స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే
ఎన్పిఎస్ విల్ బికమ్ వెరీ బిగ్ థ్రెట్ ఫర్ వేరియస్ అదర్ ఫండ్స్ కూడా అన్నమాట. ఎందుకంటే పిఎఫ్ఆర్డి ఏదైతే చేంజెస్ తీసుకొచ్చిందో అండ్ ఏవైతే చేంజెస్ని ప్రపోజ్ చేశారో త్వరలోనే ప్రవేశపెడతామని చెప్పి ఆ మొత్తం ఇంప్లిమెంట్ అయితే మాత్రం డెఫినెట్లీ ఇట్ విల్ బికమ్ బిగ్ థ్రెట్ ఫర్ ఇండెక్స్ ఫండ్స్ ఫర్ రిటైర్మెంట్ ప్లానింగ్ ఎస్పెషల్లీ. మన నెక్స్ట్ క్వశ్చన్ షణ్ముఖ వర్మ గారు అడుగుతున్నారు, ఐ వాంట్ టు నో యువర్ వ్యూ ఆన్ విమ్టా ల్యాబ్స్. వెరీ గుడ్ కంపెనీ అండి. క్లినికల్ ల్యాబ్ అండ్ టెస్టింగ్ రిలేటెడ్ కంపెనీ ఇది. ఎవరికైతే అసలు ఐడియా లేదు, బిజినెస్ గురించి ఫస్ట్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. మనకి ఫుడ్ టెస్టింగ్ నడుస్తుందా అంటే ఇప్పుడు లెట్సే మీరు ఫుడ్ సప్లై చేస్తున్నారు, మీరు మెక్డొనాల్డ్స్ కానీ కేఎఫ్సీకి కానీ చికెన్ సప్లై చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు మీ దగ్గర నుంచి ఊరికే అలా తీసేసుకుంటారా? ఓకే, దాని రిలేటెడ్గా క్లినికల్ రిపోర్ట్స్ లేకుండా ఎవరి దగ్గర నుంచి పడితే వాళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేయరు కదా. ఈ విమ్టా ల్యాబ్స్ ఏంటంటే ఫుడ్ రిలేటెడ్గా టెస్టింగ్ అండ్ సర్టిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. యాక్చువల్లీ ఫుడ్ ఇండస్ట్రీలోని విమ్టా ఒక సర్టిఫికేషన్ని గోల్డ్ స్టాండర్డ్గా అయితే చూస్తారన్నమాట. కానీ మేజర్ రెవెన్యూ వీళ్ళకి ఎక్కడి నుంచి రాదనుకోండి, ఫుడ్ అండ్ అగ్రి టెస్టింగ్ నుంచి వీళ్ళకి 20% రెవెన్యూ వస్తుంది. మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ వీళ్ళ డ్రగ్ డిస్కవరీ అండ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఏదైతే ఉన్నదో ఇక్కడి నుంచి 65% ఆఫ్ ద రెవెన్యూ వస్తుంది. అలాగే రీసెంట్గా వీళ్ళు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ టెస్టింగ్ సెగ్మెంట్లో కూడా ఎంటర్ అయ్యారు, అక్కడ నుంచి 10% రెవెన్యూ కరెంట్లీ వస్తుంది. అండ్ అలాగే ఎన్విరాన్మెంట్ టెస్టింగ్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు మేజర్ రెవెన్యూ కంట్రిబ్యూటర్ అయిన డ్రగ్ డిస్కవరీ అండ్ డెవలప్మెంట్ సర్వీసెస్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు ఇక్కడ ఫార్మా అనలిటికల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. అందులో క్యారెక్టరైజేషన్ అవ్వచ్చు, కంటామినేటెడ్ టెస్టింగ్ అవ్వచ్చు, ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న సర్వీసెస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. బయోలాజికల్ సెగ్మెంట్లో రీసెంట్గా ఎంటర్ అయ్యారు, అక్కడ క్యాపెక్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. బయోలాజిక్స్లో వీళ్ళు ప్రీ క్లినికల్, క్యారెక్టరైజేషన్, అనలిటికల్, క్లినికల్, ఫార్ములేషన్ డెవలప్మెంట్ ఇలాంటి సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈవెన్ న్యూట్రాస్యూటికల్ రిలేటెడ్గా కూడా వీళ్ళు సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ క్లినికల్ రీసెర్చ్లో వీళ్ళు phase 4 నుంచి phase 4 వరకు అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ టెస్టింగ్ విషయంకి వచ్చేసరికి ఈఎంసీ ఛాంబర్ సైజ్ ఏదైతే ఉందో దాన్ని డబల్ చేసినట్టుగా కూడా మేనేజ్మెంట్ చెప్తున్నారు. అండ్ మనకి ఇప్పుడు డిఫెన్స్ రిలేటెడ్గా చాలా మంచి గ్రోత్ ఉంటుందని అయితే యాంటిసిపేట్ చేస్తున్నాం కదా. డిఫెన్స్ ఓఈఎమ్స్ అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి, మేజర్లీ హైదరాబాద్లో ఉంటాయి కదా. సో దాన్ని వీళ్ళు లివరేజ్ చేస్తూ డిఫెన్స్ ఓఈఎమ్స్ దగ్గర నుంచి అండ్ అలాగే టెలికామ్ ఓఈఎమ్స్ దగ్గర నుంచి వీళ్ళు చాలా మంచి గ్రోత్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. కమింగ్ కపుల్ ఆఫ్ ఇయర్స్లోని బ్యాలెన్స్ షీట్ పరంగా మనం చూసాం అనుకోండి, డెట్ ఫ్రీ బ్యాలెన్స్ షీట్ కనబడుతుంది. రెవెన్యూ కన్నా కూడా వీళ్ళ ఎబిటా గ్రోత్ యాక్చువల్లీ మనం చూడొచ్చు, చాలా బెటర్ గ్రోత్ అయితే డెలివర్ చేశారు. మార్జిన్స్లో కూడా మనకి ఎక్స్పాన్షన్ అయితే కనబడుతుంది. రిటర్న్ రేషియోస్ని కూడా 18% నుంచి 22% అయితే ఇంప్రూవ్ చేశారు. FY 26లో వీళ్ళు 80 to 100 crores క్యాపెక్స్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అందులో 30 crores వీళ్ళ బయోలాజిక్స్ సిఆర్డి సెటప్ కోసమే స్పెండ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. మిగిలిన డబుల్ న్యూ ఎక్విప్మెంట్ గురించి, రీప్లేస్మెంట్స్ గురించి స్పెండ్ చేయబోతున్నట్టుగా అయితే చెప్తున్నారు. కరెంట్లీ వీళ్ళు ఇండియాలోని 6 lakhs SFTలోని 10 labs అయితే రన్ చేస్తున్నారు. ఇంకొక 2 lakh SFT కూడా యాడ్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళ బయోలాజిక్ సెగ్మెంట్ ఏదైతే ఉందో దాని యొక్క కమర్షియలైజేషన్ Q1 FY 27లో అయితే జరుగుతుంది, అంటే నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్లో జరుగుతుందని అయితే మేనేజ్మెంట్ చెప్తున్నారు. కాకపోతే మార్జిన్స్ ఒక 1 to 2% అయితే డ్రాప్ అయ్యే ఆస్కారం ఉన్నది. ఎందుకంటే వీళ్ళు చాలా క్యాపెక్స్ చేస్తున్నారు కదా. ఇనీషియల్గా మనకు వచ్చేది కాస్ట్ కదా, దాని తర్వాత నెంబర్స్ వస్తాయి. సో కాస్ట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, మార్జిన్స్ మీద ఇంపాక్ట్ పడే ఆస్కారం అయితే ఉన్నది కదా. మంచి మేనేజ్మెంట్ రన్ చేస్తున్న కంపెనీ, గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అయితే చాలా బాగున్నాయి. కాకపోతే స్టాక్ కొంచెం బాగానే ర్యాలీ అయింది కదా, ఇప్పుడు కరెక్ట్ అవుతుంది. ఈ కరెక్షన్లో మీకు బాగా కరెక్ట్ అయ్యి మంచి వాల్యుయేషన్ దొరికింది అనుకోండి, ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు వాచ్ అవుట్. మన నెక్స్ట్ క్వశ్చన్ విష్ణు అడుగుతున్నారు, ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ రిగార్డింగ్ మై ఫైనాన్షియల్ ప్లాన్. I currently have a loan of 20 lakhs at an interest rate of 13.65%. Each repayment also attracts adjustment fees of around 1800 rupees. After covering my living expenses, I can strictly save 1.4 lakh per month for investments. My personal goal is to build a corpus of 90 lakhs to 1 crore within next 3 years, excluding my father funds. In addition, my father has 30 lakhs in fixed deposit which is generating 7.5% interest rate. Although ఈ డబ్బులు మా ఫాదర్ అయినా కూడా he is ready to invest if it is aligned to better financial plan. I'm comfortable with low to moderate risk and I'm open to invest in mix of stocks, index funds, mutual funds. Can you please suggest the best financial plan to help me reach this target? Hi Vishnu garu, హానెస్ట్గా చెప్పేస్తున్నాను, దిస్ టార్గెట్ లుక్స్ వెరీ వెరీ అబ్నార్మల్ టార్గెట్ అండి. 1.4 lakhs మీరు పర్ మంత్ సేవ్ చేస్తూ ₹1,00,00,000 అంటే 50% CAGR తీసుకున్నా కూడా అచీవ్ చేయడం చాలా కష్టం అండి. ఓకే, సో ఇలాంటి అబ్నార్మల్ టార్గెట్స్ పెట్టుకుని అబ్నార్మల్ రిస్కులు తీసుకుని క్యాపిటల్ని అయితే కోల్పోవద్దు. మనకు ఫస్ట్ థింగ్ క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ క్యాపిటల్ని గ్రో చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీరు ఇంకా అంటే మీ జాబ్ని బట్టి మీకు ఇంకా అడిషనల్ ఇన్కమ్ వచ్చి దాన్ని సేవ్ చేయగలిగి మీరు అచీవ్ చేయగలిగితే వేరే కేసు, కానీ ఇప్పుడు రాసిన మీరు ఏదైతే సినారియో ఉన్నదో ఈ సినారియో ఆధారంగా 3 yearsలో అయితే కష్టం అండి. యూ హ్యావ్ టు ఇంక్రీజ్ టెన్యూర్. మనం యావరేజ్గా
12-15% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ అంతకు మించొద్దు. అంతకు మించి ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ లక్. ఓకే, సో లక్ ఆధారంగా మనం ప్లానింగ్ చేయకూడదు కదా. ప్లానింగ్ ఎప్పుడు కూడా సైంటిఫిక్ రీజన్స్ ఆధారంగానే ఉండాలి కదా. సో అందుకని చెప్తున్నాను, దిస్ లుక్స్ వెరీ అబ్నార్మల్ ప్లాన్ టు మీ. దానికన్నా కూడా మీరు ఇచ్చిన సినారియోలోని బెటర్ వైజేషన్ చెప్తాను చూడండి. మీ ఫాదర్ డబ్బులు 7.5% ఇంట్రెస్ట్ అట్రాక్ట్ చేస్తుంది, వెరస్ మీరు 13.65% ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు లోన్కి, అవునా? సో దాని బదులు ఆ 30 లక్షలు 20 లక్షలు అక్కడ పే చేసినట్టయితే ఆ హైయర్ ఇంట్రెస్ట్ డెట్ ఏదైతున్నదో దాన్ని క్లియర్ చేసుకోగలుగుతారు. ఇంకో 10 లక్షలు ఏదైతున్నదో దాన్ని ఇన్వెస్ట్ చేసుకోండి. అండ్ ఈ 20 లక్షలకి ఏదైతే ఈఎంఐ వెళ్తుందో దాన్ని కూడా ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్కి అయితే డైవర్స్ట్ చేయడానికి ప్రయత్నించండి. దట్ వుడ్ బి ఏ బెటర్ డెసిషన్ అవుతుంది. అండ్ అలాగే రిటర్న్ ఎక్స్పెక్టేషన్ 12-15% మించొద్దు. ఇంకెవరైనా కూడా మీకు ఆన్లైన్లో కానీ చాలా చోట్ల చెప్పొచ్చు, మీకు 3 సంవత్సరాల్లో మీకు ₹1,00,000 చేసేస్తామని. వాళ్ళు చెప్తున్నారంటే ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి పారిపోండి, ఎందుకంటే అవన్నీ ప్రాక్టికల్లీ పాసిబుల్ కూడా కాదు. మన నెక్స్ట్ క్వశ్చన్ రంగప్రసాద్ గారు అడుగుతున్నారు, టెల్ మీ అబౌట్ బ్రెయిన్ బీ సొల్యూషన్ లిమిటెడ్, ఈజ్ ఇట్ టైమ్ టు టేక్ ఎంట్రీ ఇన్ కరెంట్ ప్రైస్? ఎస్బీఐ అయితే అదే బిలీవ్ చేస్తుందండి. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ యాక్చువల్లీ మీరు స్క్రీన్లో వెళ్ళి సర్చ్ చేశారనుకోండి, మీకు ఓన్లీ వాళ్ళ ఫోకస్ ఫండ్ ఒకటే బై చేసినట్టుగా కనబడుతుంది. బట్ కొంచెం డీప్గా వెళ్ళినట్టయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అయితే కంటిన్యూస్గా ఈ స్టాక్ని అయితే బై చేస్తుంది వేరే స్కీమ్స్లో కూడా. మేజర్లీ అంటే నాకు కనబడుతున్న పాజిటివ్ ట్రిగర్ ఏంటో చెప్తాను. ఇది లాస్ మేకింగ్ బిజినెస్. సో లాస్ మేకింగ్ బిజినెస్ అవ్వడం వల్ల ఐపీఓ తర్వాత కొంచెం పెరిగినా కూడా కంటిన్యూస్గా స్టాక్ మనకి కరెక్ట్ అవ్వడం కనబడుతుంది కదా. బట్ ఈ క్వార్టర్ వన్లోనే వీళ్ళు పాజిటివ్ ఫ్రీ క్యాష్లోకి వచ్చామని అయితే మేనేజ్మెంట్ చెప్తున్నారు. అండ్ కమింగ్ క్వార్టర్స్లో కూడా పాజిటివ్ ఫ్రీ క్యాష్ ఫ్లో వీళ్ళు జనరేట్ చేస్తుంది ఈ బిజినెస్ అని అయితే చెప్తున్నారు. సో దట్స్ ఎ వెరీ గుడ్ సైన్. జొమాటో కేసులో కూడా మీకు గుర్తున్నట్టయితే ఎప్పుడైతే వాళ్ళు ప్రాఫిటబిలిటీలోకి వచ్చారో లాసెస్ నుంచి, స్టాక్ మనకి బాగా రీరేటింగ్ అవ్వడం అనేది మనకు కనబడింది కదా. ఎప్పుడైనా కూడా మనకి లాస్ మేకింగ్ కంపెనీ ప్రాఫిటబిలిటీలోకి వచ్చింది అనుకోండి, మార్కెట్ అయితే ఆటోమేటిక్గా స్టాక్ ప్రైస్ పరంగా రీరేట్ అయితే చేస్తుంది. అండ్ బిజినెస్ పరంగా ఫస్ట్ క్రై ఎవరికి తెలియదు, అందరికీ తెలిసింది. సో వీళ్ళ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో కౌంట్ ఐపీఓ టైం నుంచి ఇప్పుడు చూసినట్లయితే చాలా బాగా ఎక్స్పాండ్ చేశారు. కరెంట్లీ 1169 స్టోర్స్ ఇండియాలో ఆపరేట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళకి ఇంటర్నేషనల్ ప్రెసెన్స్ ఉన్నది, అక్కడైతే ఆన్లైన్ ద్వారా వీళ్ళు సెల్ చేస్తుంటారు. ఫస్ట్ స్టోర్ని కూడా ఓపెన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళకి గ్లోబల్ బీస్ అని చెప్పి ఇంకొక సబ్సిడీ ఉన్నది, దాని ద్వారా వీళ్ళు బ్యూటీ కేర్, హోమ్ కేర్, ఫ్యాషన్, హెల్త్ ఇలాంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా సెల్ చేస్తుంటారు అన్నమాట. ఓవరాల్గా అయితే నాకు కన్వెంట్ ట్రిగర్ అయితే ఇదేనండి, పాజిటివ్ ఫ్రీ క్యాష్ ఫ్లో జనరేట్ చేయరు. ఇది కంటిన్యూ చేస్తే మాత్రం డెఫినెట్లీ స్టాక్ పరంగా రీరేటింగ్ అయితే చూడవచ్చు. ఐపీఓ ప్రైస్ ఈ స్టాక్ది ₹465 అన్నమాట. కరెంట్లీ ఐపీఓ ప్రైస్ కన్నా తక్కువలో ట్రేడ్ అవుతుంది. ఐల్ గివ్ ఏ అనదర్ ట్రిగర్. నార్మల్గా చూడండి, ఎప్పుడైనా కూడా మనకి ఏవైతే స్టాక్స్ ఐపీఓ ప్రైస్ కన్నా బిలో పడిపోయి ఐపీఓ ప్రైస్ని దాటుతాయో దట్ ఈస్ ద టైమ్ టు లుక్ ఇన్ టు దోస్ స్టాక్స్ అన్నమాట. సో ఏంటంటే దాని తర్వాత స్టాక్స్లో మనకి మంచి రిటర్న్స్ అన్న కనబడడం అయితే కనబడుతుంది. అంటే అన్ని స్టాక్స్లో జరగాలని లేదు, బట్ ఇలాంటి పాజిటివ్ ట్రిగర్స్ జరిగి బ్రేక్ అయింది అనుకోండి ఐపీఓ ప్రైస్, దాన్ని అక్కడి నుంచి స్టాక్ ఇంకా ఫర్దర్గా మూవ్ అవడమే మనం చూసాం. సో కీప్ ట్రాకింగ్. మేజర్లీ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ రిలేటెడ్గా కంటిన్యూస్గా ఒక క్వార్టర్ కాకుండా కంటిన్యూస్ క్వార్టర్స్లో వీళ్ళు పాజిటివ్ ఫ్రీ క్యాష్ ఫ్లో జనరేట్ చేశారంటే మాత్రం బిజినెస్ పరంగా గుడ్ బిజినెస్. మన నెక్స్ట్ క్వశ్చన్ మణిబుద్ధ గారు అడుగుతున్నారు, ఐ విల్ రిటైర్ ఫ్రమ్ ఐఏఎఫ్ ఆన్ 30th September 2025 అండ్ ఐ వాంట్ టు ఇన్వెస్ట్ 30 lakhs ఇన్ మంత్లీ ఇన్కమ్ ప్లాన్ ఆర్ మంత్లీ ఇన్కమ్ జనరేటింగ్ స్కీమ్, ప్లీజ్ సజెస్ట్. ఈ మంత్లీ ఇన్కమ్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం అండి. దానికన్నా ముందు కొంచెం కౌన్సిల్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే రీసెంట్ టైంలోని డిఫెన్స్ ఫోర్సెస్ రిలేటెడ్గా ఏదైతే ఫైనాన్షియల్ ప్లాన్ చేస్తామని చెప్పి కలిసామో దాంతో నాకు ఒక క్లారిటీ అయితే ఉన్నది ఓవరాల్గా. అంటే డిఫెన్స్ ఫోర్సెస్ యొక్క ఫైనాన్షియల్ ప్లానింగ్ రిలేటెడ్గా ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు అండ్ ఎలా దాన్ని బెటర్ చేసుకోవచ్చు అనే దాని మీద. నేను కామన్గా చూస్తుంది ఏంటంటే డిఫెన్స్ ఫోర్సెస్ని రిటైర్ అయ్యే వాళ్ళు కూడా నార్మల్ రిటైర్మెంట్ లాగా ఆలోచిస్తున్నారు. నార్మల్గా 60 yearsకి రిటైర్ అవ్వడం వేరే కేసు, వేరే డిఫెన్స్ ఫోర్సెస్లో మీరు రిటైర్ అవుతున్నారు అనుకోండి, మీరు చాలా యంగ్ ఏజ్లో రిటైర్ అవుతారు, అవునా? సో నా 30s 35sలో మీరు రిటైర్ అయ్యారు అనుకోండి, మీకు ఆల్రెడీ పెన్షన్ కొంచెం స్టార్ట్ అవుతుంది అండ్ అలాగే ఈ ఏజ్లో మీరు ఖాళీగా అయితే ఉండరు, అవునా? సో మీరు మళ్ళీ ఏదో ఒక జాబ్ రిలేటెడ్గా చూస్తారు. సో అలాంటప్పుడు మీకు అక్కడ కూడా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో మీ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సులు ఏవైతే ఉన్నాయో దాని రిలేటెడ్గా మేబీ 1 or 2 months or 3 months గ్యాప్ వస్తుందేమో, కానీ దాని తర్వాత ఆటోమేటిక్గా మీ ఇన్కమే మోస్ట్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్కి సరిపోతుంది. సో అలాంటప్పుడు మీరు కంగారు పడిపోయి ఇప్పుడే ఈ మంత్లీ ఇన్కమ్ ప్లాన్ అని చెప్పి ఇలాంటి వాటిలో ఇరుక్కుపోయారు అనుకోండి, మీకు రిటర్న్స్ అనేవి తగ్గిపోతాయి. ఓకే, సో దీని రిలేటెడ్గా ఒకసారి మళ్ళీ ఆలోచించుకోండి. ఎందుకంటే మీకు పెన్షన్ రావడం మాత్రమే కాకుండా మీరు మళ్ళీ వర్క్ చేస్తారు కాబట్టి ఓవరాల్గా
మీకు ఆ ఇన్కమే సరిపోతుంది. సో దీని నుంచి మళ్ళీ విత్డ్రాల్ పెట్టేదానికన్నా కూడా దీన్ని వెల్త్ క్రియేషన్కి ఆలోచించుకోండి. సో దట్ యాక్చువల్లీ మీకు లాంగ్ టర్మ్లో చాలా మంచి అసెట్స్ అయితే బిల్డ్ అవుతాయి. సో ఇలా ఇప్పుడు నేను మంత్లీ ఇన్కమ్ అనుకోండి, నేను ఏం చెప్తాను మిమ్మల్ని, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ కేటగిరీ కానీ అగ్రిస్ హైబ్రిడ్ కేటగిరీ కానీ వాటిలో ఇన్వెస్ట్ చేసుకోండి అండ్ 8% విత్డ్రాల్ పెట్టుకోండి అని చెప్తాను. ఓకే, అలా పెడతారు. కానీ అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు నార్మల్గా లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కోసం ఇన్వెస్ట్ చేసినట్టయితే ఏదైతే ఎడిషనల్ ఆల్ఫా జనరేట్ అవుతుందో దాన్ని మిస్ అయ్యే ఆస్కారం అయితే ఉంటుంది. మీకు ఒకవేళ అలా ఇన్కమ్ ఉండదు, ఓకే సరిపోదు అనుకున్నట్టయితే అప్పుడు 50% ఆఫ్ ద మనీ అగ్రెసివ్ హైబ్రిడ్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి, ఇంకో 50% ఆఫ్ ద మనీ మనకి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. వాటిలో పెట్టి యావరేజ్గా మీరు 8% SWP చేసుకున్నట్టయితే మీ క్యాపిటల్ కూడా ఓవర్ ఏ పీరియడ్, అది కూడా SWP ఒక 1 year ఆగి SWP చేయండి, వెంటనే చేయొద్దు. అండ్ 1 year ఆగి చేశారనుకోండి మీ క్యాపిటల్ కూడా ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ 5 year పీరియడ్లో చూసినట్టయితే క్యాపిటల్ ఎంతో కొంత ఎప్రిషియేట్ అవుతుంటుంది, మీకు క్యాష్ ఫ్లోస్ అయితే వస్తాయి. ఒకవేళ నేను ముందు చెప్పిన విధంగా మీకు ఇన్కమ్ వస్తుంది అనుకోండి, దెన్ డోంట్ డూ దిస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పర్ షో గైస్. వీడియో నచ్చి ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నేను వీడియోని మిస్ అయినట్టయితే ఇట్స్ మస్ట్ వాచ్ వీడియో, ఇక్కడ అండ్ కార్డ్లో ఉంచుతాను, తప్పకుండా చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో హెల్ప్ఫుల్ అవుతుంటే వాళ్ళకి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. మనీ పర్స్ ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.